అన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఏమేమి పార్ట్స్ ఉన్నాయా అని నిన్న మనం చూసాము. నిన్న మనం కెమెరాలు ఏమేమి పార్ట్స్ ఉన్నాయని చూస్తే 2 పార్ట్స్ ఉంటాయి కెమెరాలో. ఫస్ట్ లెన్స్ ఉండేది, తర్వాత బాడీ ఉండేది. బాడీ ఈ లెన్స్ నుండి మనకి లైట్ వచ్చింది. మనకి ఫస్ట్ లెన్స్ ముందు లెన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఏమైనా ఫంక్షన్కి వెళ్తే దాంట్లో ఆ ఫంక్షన్లో మనం ముందు లైట్ పెడతాం. ఆ లైట్లో నుండే మనకి కనిపించింది. సో ఆ లెన్స్లో నుండి మనకు వచ్చేది లైట్. దీంట్లో మనకి కాన్వేక్షన్ అని టూ టైప్స్ ఉంటాయి లోపల. దీన్ని గ్లాసెస్ అంటాం. ఈ గ్లాసెస్ ఏం చేస్తాయంటే మనకి ఈ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి లైట్ అనేది డైరెక్ట్గా వెళ్ళదు, ఇలా ఈ టైప్లో మనకి రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. రిఫ్లెక్ట్ చేసి ఇక్కడ మనకి మిర్రర్ ఉంటుంది. ఈ లైట్ మనకి డైరెక్ట్గా మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. మిర్రర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ప్రిజం దగ్గరికి వెళ్ళింది. ప్రిజం దగ్గర నుండి ఇది మిర్రర్. ప్రిజం దగ్గర మనకి మీరు ఫిజిక్స్ ల్యాబ్లో చూస్తే ప్రిజం పెడతారు. ప్రిజం పెట్టి ఇలా డైమండ్ షేప్లో ప్రిజం పెట్టి ఒక దాంట్లో మనకి లైట్ వేస్తే అది మనకి ఇలా రిఫ్లెక్ట్ వచ్చింది, పక్క వాటికి రిఫ్లెక్ట్ వెళ్ళింది. సో ఆ టైప్లోనే ఇది దీనికి వచ్చింది, రిఫ్లెక్ట్ అయ్యింది. ఇది వ్యూ పాయింట్, ఇది షట్టర్ పాయింట్. ఇక మనం చిప్ పెడతాము. ఇప్పుడు మీకు ఈ వ్యూ పాయింట్ నుండి మీరు మొత్తం చూస్తారు. ఈ లైట్ వచ్చింది, ఈ మొత్తం మనకి ఎక్కడ కనిపించేది మనకి వ్యూ పాయింట్లో కనిపించింది. సో ఇది ఇంపార్టెంట్. దీంట్లో మనం చూస్తాం కాబట్టి ఇది మనకి ఎప్పుడైతే ఓకే అనిపించిందో, ఇది ఓకే అనిపించినప్పుడు ఈ షట్టర్ బటన్ని ప్రెస్ చేస్తాము. షట్టర్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు ఇది మనకి ఇది సెన్సార్ అనమాట. ఇది ఓకే అయ్యింది. ఇది ఓకే అయినాక మనకి పిక్చర్ అనేది వచ్చింది. ఆ పిక్చర్ మనకి నచ్చిందనుకో సేవ్ చేస్తాము. అది మెమరీ సేవర్లో సేవ్ అయ్యింది. ఇక మెమరీ కార్డు ఉంది, ఇక్కడ సేవ్ అయ్యింది. ఒకవేళ అది మనకి నచ్చకపోతే అది తీసేయవచ్చు. అది సేవ్ అవుతే కనుక మనకి నచ్చితే కనుక సేవ్ చేసుకోవచ్చు. ఇంతవరకు మనం కెమెరాలో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి, అది ఎలా యూజ్ చేసుకోవాలి అని ఇంతవరకు చూస్తాము. మళ్ళీ దాని లోపల ఒక ఫ్లవర్ టైప్లో ఉండేది. ఈ టైప్లో ఫ్లవర్ టైప్లో ఉండేది. దీన్ని అపాచర్ అంటాము. ఇప్పుడు మనకి ఒక స్టార్ నుండి చూడండి, ఒక స్టార్ నుండి మనిషిని చూడగలమా? చూడలేము. అది ఒక పేపర్ని రౌండ్ చేసి చూడండి, మనిషి కనిపిస్తారు. అలానే ఇది ఏంటంటే నారో అపాచర్. ఇదేమో వైట్ అపాచర్. దీంట్లో నుండి మనకి ఇప్పుడు ఈ కన్ను మీద లైట్ అనుకోండి. ఆ చిన్న స్టార్ నుండి మీరు చూస్తే లైట్ మీకు ఎంతవరకు కనిపిస్తే అంతవరకే కనిపించింది. అదే పెద్ద పేపర్ నుండి అయితే కొంచెం పెరిగింది. అలానే లైట్ కూడా మీరు చిన్నది పెట్టుకున్నారనుకోండి, లైట్ మీకు కొంతవరకు వెళ్ళింది. అదే మీరు తిప్పుకొని మీరు వైట్ చేసుకున్నారనుకోండి, క్యాంపింగ్ ఆ వైట్ చేసుకుంటే మీకు లైట్ కూడా ఎక్కువ వరకు స్ప్రెడ్ అవుతుంది. సో ఇది నారో అపాచర్, ఇది వైడ్ అపాచర్. షట్టర్, అపాచర్, ఇది పిల్లర్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఫోటోగ్రఫీలో. ఇప్పుడు షట్టర్ ఏంటంటే, ఇప్పుడు మనం ఏమైనా ఒక ఇమేజ్ తీసుకుంటాం. ఏదైనా ఇమేజ్ తీసుకోవాలంటే ఈ షట్టర్ ఆ ఇమేజ్ని ఇప్పుడు నేను నడుస్తున్నాను. కొంతమంది ఇప్పుడు మీరు ఒక బుక్ మీద చూస్తే ఆర్ట్స్ పరిగెత్తుతున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. అది ఎలా తీస్తారు? ఈ షట్టర్లో తీస్తారు. అదేంటంటే ఆర్ట్స్ పరిగెత్తేది, కానీ మనం దాన్ని ఫ్రీజ్ చేస్తాము. ఆ ఫ్రీజింగ్ అనేది ఈ షట్టర్లో ఉంటుంది. అది ప్రతిదీ ఆర్ట్స్ ఒక రేంజ్లో పరిగెత్తేది, మనిషి ఒక రేంజ్లో పరిగెత్తుతారు. అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. దీంట్లో మనకి స్పీడ్ అనేది ఉంది. దీంట్లో స్పీడ్ మనకి
వరకు ఉంటుంది. ఈ 5,000 వరకు మీరు ఎంతైనా పెట్టుకోవచ్చు. కానీ ఏంటంటే ఇప్పుడు మనిషికి ఒక 300 అయితే సరిపోయింది. అలా ఒక యానిమల్కి అయితే ఎంత సరిపోయింది అది మనకి ఫోటో తీసేపోతే మనకు తెలిసింది. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి యానిమల్కి ఎంత రేంజ్లో పెట్టి తీయాలా అని తెలిసింది. అలా షట్టర్ అనేది మనకి దేనికి చూసారు ఇది ఇదే మనకి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి బెలూన్లో నుండి వాటర్ వేసి పగలు కొడతారు. అప్పుడు మనకి బెలూన్లో నుండి వాటర్ కాయినట్టు ఫొటోస్ వస్తాయి, ఇన్స్టాలో మనం చూస్తూ ఉంటాం. అది ఫ్రీజింగ్లో నుండి ఈ షట్టర్లో నుండి మనం తీస్తాం. సో షట్టర్ అంటే ఫ్రీజింగ్ చేయడానికి కానీ ఏదైనా ఒక పర్సన్ కానీ అవి అయినా ఏదైనా పరిగెత్తుతున్నా అవి మనం సెట్ చేసుకొని చేయడానికి